హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ కెఫే. ఈరోజు వీడియోలో ది మోస్ట్ టేస్టియస్ట్ రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. సీజన్ని ఎంజాయ్ చేయాలంటే ఇటువంటి రెసిపీస్ అనేవి తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీస్ అండి. పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా టేస్టీగా తినేసేస్తూ ఉంటారు. ఒక ముద్ద ఎక్స్ట్రానే తినేస్తూ ఉంటారు. సో కమ్మగా చింత చిగురు పప్పుని ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో చూసేయండి మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పు వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని దీన్ని తగినన్ని వాటర్ మళ్ళీ పోసేసుకొని చక్కగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం సేపు ఒక 15 to 20 మినిట్స్ నానబెడితే పప్పు అనేది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. 1 కప్పు వరకు కందిపప్పుకి 2 to 3 కప్స్ వరకు యాడ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీకు వేరే టిప్ చెప్తాను చూడండి. మన ఫింగర్ ఏదైతే ఉంటుందో దాని కొలత ఇంతవరకు వస్తే సరిపోతుంది. అప్పుడు వాటర్ అనేవి మన ఈ కొలత వరకు పోసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక చిటికెడంత పసుపు, నెక్స్ట్ ఇందులోని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఒక 20 మినిట్స్ వరకు నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని కుక్ చేసేద్దాం. నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది మెత్తగా ఉంటుంది. సో ఒకసారి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ ఓపెన్ చేశాను, పూర్తిగా కుక్ అయిపోయింది. ఎలా కుక్ అయిందో మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఒక 1 స్పూన్ ఉప్పు, ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసుకోండి. నెక్స్ట్ ఉప్పు కూడా అంతే. ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. పప్పు గుత్తితో ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకి పప్పు అనేది ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చిందో నేను మీకు గరిటెతో చేసి చూపిస్తాను. చూసారా, నాకైతే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. 4 విజిల్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. సో పప్పు ఉడికిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింత చిగురు కదా. సో ఈ సీజన్లో ఈ చింత చిగురుని ఎంజాయ్ చేసేయాలంటే ఇటువంటి మంచి రెసిపీస్ అన్నీ చేస్తూ ఉండాలి. నేను ఆల్రెడీ చింత చిగురుతో ఒక రెసిపీ చేశాను. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేసేయండి. సో ఈ విధంగా చింత చిగురు తీసుకున్నాం కదండి. మనకి పప్పు క్వాంటిటీ 1 కప్పుకి 100 గ్రాముల వరకు చింత చిగురు అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఆకుని ఒక 2 to 3 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని దీన్ని నీట్గా ఆకుని వరకు సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పప్పు అనేది క్వాంటిటీ తక్కువగా ఉండాలి. చింత చిగురు క్వాంటిటీ ఎక్కువగా ఉంటే మనకి ఆ చింత చిగురు టేస్ట్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసుకోండి. లేదు అని అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆవాలు, జీలకర్ర ఇంకా పోపు దినుసులు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 3 తుంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కంపల్సరీ కదండి. నెక్స్ట్ వేసేసుకున్నాం కదా. తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి తగ్గట్టుగా ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసేసుకోవాలి. ఆల్రెడీ కారం 1 స్పూన్ వేసాం కాబట్టి ఈ 3 to 4 పచ్చిమిర్చి అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న చింత చిగురు ఏదైతే ఉందో అది కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి చింత చిగురు క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో ఏదైనా సరే ఆకుకూర మనం ఫ్రై చేసే కొంది అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా. సేమ్ చింత చిగురు కూడా అంతేనండి. నేను వేసేటప్పుడు చూసారా చాలా ఉంది. ఇప్పుడు ఎంత క్వాంటిటీ అనేది వచ్చేసిందో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసేసుకున్న పప్పు ఏదైతే ఉంటుందో అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి. చింత చిగురు అనేది మనకి పర్ఫెక్ట్ ఆకులుగా ఉండి టేస్ట్ అనేది ఈ పప్పులోకి దిగే వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. సమ్మర్లోనే దొరికే ఈ చింత చిగురుని స్పెషల్గా ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా రెసిపీస్ అన్నీ ఎంజాయ్ చేసేసేయండి. నా హోమ్ కేఫే ఛానల్ని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.